ప్రజా సంక్షేమాన్ని మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం దారుణమని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీటీసీ కవితా శ్రీనివాస్ రెడ్డిలు విమర్శించారు. మంగళవారం జగదేవ్పుర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బుద్ధ నాగరాజు, మండల కోఆప్షన్ మాజీ సభ్యులు ఐక్బాల్ నాయకులు యాదగిరి, కనకయ్య, నరేష్, మహేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కి విస్మరించారు. ఏ అమలు కావడం లేదు. అలాగనే ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసి ఇలా ఉంటాడు. ఆ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఆధీనంలో లేని రోజుకు ఒక మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు లేదు కూడా తెలియదు. దగ్గర నుంచి రైతాంగం దగ్గర నుంచి ఐటీ రంగం వరకు కూడా ఏ సామాజిక వర్గం కానీ ఏ స్థాయి వ్యక్తి కానీ ఏ విధమైనటువంటి సంతృప్తిగా లేరు. ఏ రంగంలో కూడా సంతృప్తిగా లేరు. అందరూ అసంతృప్తిగానే ఉన్నారు. ఎంతెంత స్పీడ్గా అయితే పరిపాలనలోకి వచ్చారో మరి అంతంత స్పీడ్గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏవైతే మాట్లాడినారో అది తన మనసులోంచి వచ్చినటువంటి మాట ఏమాత్రం కాదు. తెలంగాణ ప్రజలందరి మనోభావాలని, తెలంగాణ ప్రజలందరి మనసులో ఏదైతే ఉన్నదో మాట, అందరి ప్రజల పక్షాన